నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. చాలామంది రైతులు కోతులు, అడవి పందుల సమస్యలతోటి పంట సాగులో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడ్డ ఒక రైతు సోలార్ ఫెన్సింగ్ యూనిట్ తోటి చాలా కాలంగా ఈ పంటలు సాగు చేస్తున్నారు. కోతులు, అడవి పందుల వంటి బెడదైతే మాకు లేదు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎన్నాళ్ళుగా ఈ సోలార్ ఫెన్సింగ్ వీళ్ళు వాడుతున్నారు, ఏ రకమైన పంటలు సాగు చేస్తున్నారు, గతంలో కోతులు, అడవి పందులు, ఇతర పశువులతోటి ఏ విధమైన ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ సోలార్ ఫెన్సింగ్ వాడుకోవడం వల్ల ఇతర మనుషులు ఎవరైనా ఈ పంట చేల దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందనే పూర్తి స్థాయి సమాచారం మనతో పాటు ఉన్న రైతు కర్రోల శ్రీధర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నే గ్రామం ఇది. వీళ్ళు అనేక రకాల పంటలు సాగు చేస్తున్నారు. వారి అనుభవం అడిగి తెలుసుకుందాం. అదేవిధంగా వారికి ఇలాంటి సోలార్ ఫెన్సింగ్ యూనిట్ సప్లై చేసినటువంటి డీబీ సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన దుర్గా ప్రసాద్ గారు కూడా ఈరోజు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా రైతుతో మాట్లాడి వారి అనుభవం తెలుసుకుందాం. తర్వాత ఈ సోలార్ ఫెన్సింగ్ యూనిట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే పూర్తి స్థాయి సమాచారం మనం దుర్గా ప్రసాద్ గారిని రైతుతో మాట్లాడిన తర్వాత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఏమేమి పంటలు సాగు చేస్తున్నారు? మేము ఇప్పుడు మిర్చి, టమాటా, కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి. కూరగాయలు, మళ్ళీ ఇక మొక్కజొన్న వేసుకుంటాం. ఇదంతా మొక్కజొన్న. మళ్ళీ ఉల్లిగడ్డ కూడా వేసుకుంటాం. మళ్ళీ ఇట్లా పాలకూర ఇవన్నీ పండిస్తాం. వంకాయ, వరి చేను కూడా వేసుకుంటాం. వరి చేను కూడా వేసుకుంటాం. మొక్కజొన్న, వరి, కూరగాయలు, ఆకుకూరలు, ఇట్లా రకరకాల పంట. టమాటా. ఇప్పుడు ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా. మీ ఊరు చుట్టూ కూడా అడవి ఉన్నట్టుంది కదా? మొత్తం ఏం అడవి అంటారు ఇక్కడ ఇది ఉన్నదంతా? ఇది ఇక్కడ మన వెల్మకన్య వాడి అంటారు. మీ ఊరు పక్కన ఉన్నది కాబట్టి మీ ఊరు పేరు మీదనే వెల్మకన్య వస్తుంది. కోతులు ఇవన్నీ మీకు మస్తు అడవి దగ్గర ఉంది కదా, కోతులు బాగా వస్తున్నాయి. కోతులు మళ్ళీ అడవి పందులు ఎప్పటికీ ఇన్నే ఉండాలంటే ఇక అయితలేదు. మీరు తినరాని పోవాలన్నా కానీ ఇన్నే ఉండాలి. ఇప్పుడు కోతుల సమస్య ఉన్నది కాబట్టి ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నారు. ఎన్నేళ్ళు అవుతుంది మీరు పెట్టుకొని సోలార్ ఫెన్సింగ్? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి వాడుకుంటారా? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు సోలార్ ఫెన్సింగ్లు? ఫెన్సింగ్ అంటే ఇప్పుడు మా ఒక 8 ఎకరాలకు తీసుకున్నాం. ఒకటి 8 ఎకరాలకు సరిపోతుంది. 4 సంవత్సరాల క్రితం మీ ఊళ్ళో మీరు ఒక్కరే పెట్టుకున్నారా, చాలా మంది పెట్టుకున్నారు? అయితే నేను 4 సంవత్సరాల కింద నేను తెచ్చుకున్నా కదా, నేను నన్ను చూసి ఇంకా రైతులు ఇంకా చాలా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి మీ ఊరు మొత్తం నుంచి? ఒక 40 దాకా ఉంటాయి. 40 మంది పెట్టుకుంటారు. 40 మంది పెట్టుకుంటారు. ఈ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నారు. 8 ఎకరాల చుట్టూ ఇట్లా వైర్లు ఎన్ని వరుసలు తిప్పుకుంటారు? ఇది బెండ చిక్కుడు పెట్టినాం అనుకో, ఫెన్షన్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమో దానికి మొక్కకేమో జర లాంగ్ ఎక్కువ తీసుకుంటాం, స్టెప్ బై స్టెప్ అట్లా తీసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు దీనికి ఏమో హైట్ తక్కువ ఉంటుంది కదా, కూరగాయలకు దానికి తక్కువ తీసుకుంటాం హైట్. ఇప్పుడు మొక్కజొన్నకేమో హైట్ ఎక్కువ కావాలి. ఎన్ని వరుసలు వేసుకుంటారు అట్లా హైట్ ఎక్కువ? 6 వరుసలు వేసుకుంటాం. 6 వరుసలు వేసుకుంటాం. వరిసేను కూడా పెట్టుకున్నట్టున్నారు కదా ఇంతసేపు మనం మీ వరిసేను దగ్గర? దానికైతే 2 వరుసలు సరిపోతుంది. దానికి 3 మస్తు అవుతుంది. 3 వరుసలు అంటే కింద ఒకటి, మధ్యలో ఒకటి, పైన ఒకటి. అంటే 2-3 ఫీట్ల 2 ఫీట్ల ఎత్తులు వేసుకుంటారు అంతే. కూరగాయలకైనా అంతే. కూరగాయలకైనా ఇక్కడ వేసుకున్నారు కదా 3 వరుసలు. ఇది 3 వరుసలు వేసుకున్నారు. ఇట్లా ఇది 3 వరుసలు వేసినాం. మీ కూరగాయలకు ఎదురుగా మొక్కజొన్నకు అటువైపు వేసుకున్నాం. 6 వరుసలు వేసినాం. ఎక్కువ వేసుకున్నాం. అక్కడ ఎక్కువ వేసుకున్నాం. ఇప్పుడు మరి ఇవి వేసుకున్న కానుంచి రావట్లేవా అడవి పందులు? రావట్లేవు. అవి కోతులు కానీ, ఈ పందులు కానీ, మళ్ళీ గోజలు చుట్టుపక్కల ఇబ్బంది చాలా తగ్గింది. మస్తు. అంటే ఇప్పుడు ఈ బార్డర్లు ఉంది, ఏదైనా చెట్టు ఉన్నది అనుకోండి, చెట్టు ఎక్కి దూకుతాయి అట్లా అని కూడా అంటారు కదా, అట్లా ఏం లేదా? అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి దానికి వచ్చేసింది అనుకో, ఒకసారి తలిగింది అనుకో, మళ్ళీ దాని దగ్గర రావాలంటే అది రాదు, భయపడి అవి రానికే. ఇక అది పట్ అని సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే అవి అటే వెళ్ళిపోతున్నాయి. ఇక అట్లా మామూలుగా వస్తే ఏం చేస్తాయి ఈ కూరగాయల? ఏమొచ్చాయి ఇక వచ్చినాయి అంటే అవి కోతులు వచ్చినాయి అనుకో, పందులు వచ్చినాయి అనుకో, ఇక టమాటాలు కానీ, మొక్కజొన్న కానీ, మిర్చి కానీ ఏది ఉంచాయి. ఇక అడవి దగ్గర ఉంది కదా, మాకు ఫారెస్ట్ దగ్గర ఉంది కదా, కూరగాయలు ఏముంచాయి. వరి మీద కూడా పడతాయా? వరి కూడా వేస్తున్నాయి. ఇప్పుడు అడవి పందులా కోతులా? ఇక కోతులేమో పొట్ట దశలేమో మొత్తం చీరేస్తున్నాయి. పొట్ట దశలు వచ్చి అన్ని కంకులు మొత్తం చీరేస్తున్నాయి. ఇక పందులేమో మొత్తం మేస్తున్నాయి. ఇట్లా మొక్కజొన్నకి ఏ దశలు వస్తాయి? మొక్కకు పీప వస్తుందా, పీప దశలో నుంచి కొట్టేసేదాకా ఉంటాయి కాబట్టి ఇంకా అప్పుడు వచ్చేసి కొరికి పడేస్తాయి. మొత్తం ఇక వచ్చినాయి అంటే ఒక మడి కానీ ఎక్కడ కానీ లేపిస్తాయి. ఇక అన్ని గుంపే వస్తాయి కావచ్చు. ఇక ఒక్కటేసారి మందు వచ్చినాయి అంటే ఇక మనం ఇక ఏం చేయలేము. ఇక ఇప్పుడు మరి ఇది ఫిట్ చేసుకోవాలి సోలార్ ఫెన్సింగ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది? మీకు 4 ఏళ్ల కింద తెచ్చుకున్నారు కదా? ఇక అప్పుడు నేను 4 ఏళ్ల కింద తెచ్చినప్పుడు 10,000 అయింది. 10,000 అంటే దీని ఎమ్మటి అన్ని వస్తాయా? వైరు మళ్ళీ వేరే వైర్ మేము సపరేట్ తెచ్చుకోవాలి. వైర్ సపరేట్ తెచ్చుకోవాలి. వైర్ వేసుకుంటారు అదంతా జే వైర్ ఏమంటాం? అదేనా జే వైర్. అందులో రకరకాలు ఉంటుంది. మనం నేను జిందాల్ వాడినా. 2 పంటలకు వచ్చింది. 2 పంటలకు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. ఎంత పట్టింది మొత్తం?
నేను 8 ఎకరాలు అంటే ఒక అది బెండనే తీసుకున్నాయి ఇట్లాంటివేనా? అట్లా బెండ అంటే ఇక మొత్తం ఇబ్బందిగా సీల్ మొత్తం నిండా ఉండేది. 22 కిలోలు తీసుకున్నాను. అంటే వెయిట్ లో ఇస్తారు కేజీ అట్లా రేట్ తక్కువ పడుతుంది. అంటే మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ ఇది వేరే ధర? అది వేరే ధర. దీంట్లో ఏమేమి వస్తాయి సోలార్ ఫెన్సింగ్ లో? ఇంట్లో ఒకటి ఇది ప్యాడ్ వస్తుంది, ఇది ఈ ప్యానెల్ వస్తుంది, ప్యానెల్ వస్తుంది, ఇలా బ్యాటరీలు వస్తాయి, డబ్బు వస్తుంది, మొత్తం సెట్ అంతా ఈ సెట్ మొత్తం వస్తుంది. దీనికి మనం బాయికాడ ఉన్న కరెంట్ వైర్ 3 ఫేజ్ కనెక్షన్ ఇవ్వాలన్నా సింగిల్ ఫేజ్ ఉంటుందా దీనికి? ఎట్లా? దీనికి ఆల్రెడీ బ్యాటరీ నుంచి వస్తుంది, బ్యాటరీ నుంచి వస్తుంది. మనం ఏది కనెక్షన్ కూడా కరెంట్ కనెక్షన్ కూడా అవసరం లేదు, కరెంట్ తోటి దీనికి సంబంధమే లేదు. బాయికాడ కరెంట్ లైన్ ఉన్నా లేకపోయినా ఇది సోలార్ నుంచే తీసుకుంటది. సూర్యుడు వచ్చింది అనుకో, అదే బ్యాటరీ అయితే ఛార్జింగ్ అవుతుంది, అదే నింపుకుంటది. మరి ఎప్పుడైనా వానాకాలం మబ్బులు పట్టినప్పుడు 2-3 రోజులు వానలు పడ వెళ్తురు వచ్చిందంటే ఆటోమేటిక్ ఉండాలని ఏం లేదు, వెళ్తురు వచ్చినా సరిపోతుంది. వెళ్తురు వచ్చినా వర్షం పడ్డా సార్ అదే బ్యాటరీ నింపుకుంటది. మరి ఇప్పుడు 4 ఏళ్ల నుంచి ఏమైనా మళ్ళీ పని పెట్టిందా? ఏదైనా అప్పుడప్పుడు దీన్ని ఏమైనా ఇప్పుడు పంట అయిపోయింది అనుకో, ఇప్పుడు తెంపుడు అయింది కదా, టమాటా తెంపేసినాం, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడైనా మార్చుకోవాలనుకున్నాం అనుకో, వేరే చెలకకు మార్చుకోవాలి, మళ్ళీ వేరే పక్కన ఉన్నాయి కదా దానికి మార్చుకుంటాం, మళ్ళీ ఈ వైర్ లిప్పుకొని అటు వేసుకుంటారా, మళ్ళీ అక్కడ వేసుకుంటాం, సోలార్ తీసుకుంటాం, మళ్ళీ అక్కడ ఇది కూడా అక్కడ మార్చుకుంటాం. అక్కడ మార్చుకున్నాం. 4 ఏళ్ల నుంచి అయితే ఇప్పటికైతే ఏం రిపేర్ రాలేదు. ఇప్పటికైతే ఇంట్లో ఉన్న బ్యాటరీ పోవడం కానీ ఏది నాకైతే నేను తీసుకున్న నుంచి అయితే ఒక్కటి కూడా పోలేదు, మా ఊళ్ళో కూడా పోలేదు, ఎవరికేం పోలే. అయితే మళ్ళీ దీని వల్ల అంటే ఏమన్నా ఇట్లా గడ్డి కానీ ఏదన్నా ఆనద్దు, దీనికి చెట్లు కానీ వైర్లు గుంజినప్పుడు దీనికి చెట్లు పచ్చ చెట్లు అట్లా అయినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాటరీ డౌన్ అవుతుంది, బ్యాటరీ తొందరగా డౌన్ అవుతుంది. ఈ ఆకులు కానీ గడ్డి కానీ చెట్లు కానీ దానికి ఆనొద్దు. ఏమున్నా ఇంకా మీకు ఆనకుండా జాగ్రత్త చేసుకుంటే ఈ వైర్ మాత్రం 2 ఏళ్ళకి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. 2 ఏళ్ళకి 24 కిలోలు అట్లా వెయిట్ వస్తుంది కదా, ఎట్లా పడుతుంది కిలో? అప్పుడు 95 అట్లా పడ్డది. అదే రోజు ఎక్కువ ఒక రోజు అది రేట్ మార్కెట్ రేట్ అది. అవునవును. మరి ఇది 24 కిలోలు తెచ్చుకుంటే ఎన్ని ఎకరాలకు సరిపోద్దా మీకు? 8 ఎకరాలకు సరిపోయింది. 8 ఎకరాలకు సరిపోతుంది. కొంచెం తక్కువ పడ్డా కానీ మళ్ళీ మేము తీసుకున్నాం. ఇంకా కొంచెం తక్కువ పడితే మళ్ళీ మళ్ళీ లూజ్లా. ఓకే ఓకే. మధ్యలో కర్రలకు కూడా రబ్బర్ పైపులు కానీ ప్లాస్టిక్ కానీ డింకర్ పైపులు అవి కట్టుకుంటే కట్టె కరుతు కావద్దు, కట్టెకి తగిలితే మళ్ళీ తడి తగిలినప్పుడు మళ్ళీ ఇది అర్థింగ్ దబ్బున అయిపోతుంది అన్నట్టు, ఛార్జింగ్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది. అర్థకు రోజు నీళ్ళు పోస్తాం, ఇక రోజు ఇది నడిచిన రోజు నీళ్ళు ఇక అదే ఛార్జింగ్ అవుతుంది. వెళ్తురు వచ్చినా కానీ ఛార్జింగ్ నింపుకుంటుంది. మరి ఇప్పుడు మనుషులు కానీ పశువులు కానీ మేకలు కానీ ఏమైనా వస్తాయి కదా ఇటువైపుకు, పొలం దగ్గరికి ఈడంగా నడుచుకుంటూ పోయేటోళ్ళు, వాళ్ళు దారిలో పోయేటోళ్ళు వస్తారు, చూడగా వాళ్ళు తగిలితే వాళ్ళకి ఏమైనా డేంజర్ కదా? ఏమి కాదు. ఒకటి కోతులకు ఈ పందులకు అలా కూడా కొడుతుంది, కానీ లైట్ కొడుతుంది, అది ఇట్లా మన జుమ్ అంటది అంతే. దాని నుంచి ఏమి షార్ట్ రాదు, అయ్యో మనిషి చనిపోడు, అది ఏది ఉండదు. కోతులకు ఎందుకంటే భయం, అదే కోతులకు కూడా అది తగలంగానే వెళ్ళిపోయి మళ్ళీ రావు. ఇంకా పందులు కానీ అవి కూడా రావు. ఇక మీకైతే మంచిగా కోతులను ఆపుతుందా? కోతులు కానీ ఇప్పుడు పందులు కానీ ఇవైతే మాకు మొక్క కానీ కూరగాయలకు కానీ మంచి సేఫ్టీ. ఓకే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది కర్రోల శ్రీధర్ గారు చెప్తాన్నది. గత 4 సంవత్సరాలుగా ఈ సోలార్ ఫెన్సింగ్ యూనిట్ వాడుతున్నాను. కోతులు, అడవి పందుల వాటి నుంచి అయితే పంటకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే రక్షణ కల్పిస్తోంది అని చెప్తున్నారు. 10,000 రూపాయల ఖర్చు అయింది నేను తెచ్చుకున్నప్పుడు సుమారుగా. దీనికి అదనంగా మళ్ళీ చుట్టూ కర్రలు నాటుకున్నారు వీళ్ళు, అక్కడక్కడ ఒక 10-12 అడుగుల దూరంలో ఒక పంట స్థితిని బట్టి. ఆ కర్రలకు 3 వరుసలుగా జేవైర్ అంతా కూడా తీసుకున్నారు. దీనికి కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఏ విధమైన విద్యుత్ కనెక్షన్ అవసరం లేదు, ఈ సోలార్ పవర్ తోటి ఇది నడుస్తుంది కాబట్టి 24 గంటలు దీన్ని ఆన్లోనే ఉంచుకుంటున్నాం. వేరే మనుషులకు ఎవరికైనా తగిలినా కూడా ఇబ్బంది లేదు అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం దుర్గా ప్రసాద్ గారితో మాట్లాడదాము. ఈ డీబీ సోలార్ ఫెన్సింగ్ యూనిట్ నుంచి వాళ్ళు ఈ సోలార్ ఫెన్సింగ్ ఎవరికైనా కావాలంటే వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. వారితో మాట్లాడే అసలు ఇందులో ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి, ఏది తీసుకుంటే ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎన్ని ఎకరాలకు ఎన్ని పెట్టుకుంటే సరిపోతుందనే పూర్తి స్థాయి సమాచారం వారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. డీబీ సోలార్ ఇండస్ట్రీస్ పేరుతోటి హైదరాబాద్లో వీళ్ళు అనేక రకాల సోలార్ పరికరాలు తయారు చేసి ఇస్తున్నారు. రైతులకు వీళ్ళు ఇస్తున్న సోలార్ ఫెన్సింగ్ యూనిట్లో ఎన్ని రకాల మోడల్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఫిట్టింగ్ చేసుకోవాలి, వాటిని ఎన్నాళ్ళ పాటు వాడుకోవచ్చు, ఎంత భూమికి ఎంత కెపాసిటీ కలిగిన సోలార్ ఫెన్సింగ్ యూనిట్ పెట్టుకుంటే వాటి నుంచి పంటకు రక్షణ ఉంటుందనే పూర్తి స్థాయి సమాచారం మనం దుర్గా ప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాలుగా ఈ సోలార్ ఫెన్సింగ్ యూనిట్లు తయారు చేస్తున్నారు మీరు? మేము 12 సంవత్సరాల నుంచి సోలార్ ఫెన్సింగ్ యూనిట్లు 12 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు. ఎక్కడ ఉంటుందండి హైదరాబాద్లో మీ కంపెనీ? హైదరాబాద్లో బాచుపల్లిలో ఉంటుంది. బాచుపల్లిలో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్రాంతంలో మెదక్ జిల్లాలో మనం నర్సాపూర్ అటవీ ప్రాంతానికి సమీపంగా ఉన్నాం, కౌడిపల్లి, కుల్చారం మండలాల్లో ఉన్నాం. ఇక్కడ ఈ సోలార్ ఫెన్సింగ్ యూనిట్లు మీరు చాలా మంది వాడుతున్నట్టున్నారు కదా. కోతుల సమస్య ఎక్కువ ఉంటుంది ఈ ప్రాంతంలో.
అందువల్లనే ఎక్కువ మంది వాడుతున్నట్టున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి ఈ సోలార్ ఫెన్సింగ్ యూనిట్? 2 మోడల్స్ ఉన్నాయండి. 2 మోడల్స్ ఉంటాయి. అంటే ఎందుకు తేడా 2 మోడల్స్కి వేరు వేరు డిఫరెన్సెస్ ఏంది అసలు? అంటే ఇప్పుడు కొంతమందికి 3 acres బిలో ఉంటుందండి. తక్కువ భూమి ఉన్న వాళ్ళకి 1 ఎకరం నుంచి 3 ఎకరాలు వేసుకునే వాళ్ళకి తక్కువ రేట్లో ఒక 9,000 రూపాయలు ఒక యూనిట్ ఉంటుంది. తర్వాత 8 నుంచి 12 ఎకరాల మధ్యలో వేసుకున్నాం. అంటే ఇప్పుడు అడవి పందులు అన్నప్పుడు 3 లైన్లు వేస్తారు. అదే కోతులు అనుకోండి 6, 8, 7 లైన్లు వేస్తారు. ఎక్కువ లైన్లు వేసినప్పుడు ఏమవుతుందంటే తక్కువ డ్యూరబిలిటీ వెళ్తుంది అనమాట. అప్పుడు 6 to 8 acres మధ్యలో వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎక్కువ కెపాసిటీ కావాలనుకుంటే ఎక్కువ ధరలో ఉంటుంది, తక్కువ కెపాసిటీ కావాలనుకుంటే తక్కువ ధరలో ఉంటుంది. మామూలుగా ఇప్పుడు 3-4 ఎకరాల వరకు వేసుకోవాలనుకునే వాళ్ళకు ఎంత ధరలో ఉంటుంది? 9,000 రూపాయలు. 9,000. మామూలుగా పెద్దది కావాలనుకుంటే 11,500 ఉందండి. ఇప్పుడు ఇది ఎంత కెపాసిటీ? ఇది 11,500 అండి. 11,500. అంటే దీని కెపాసిటీలో చెప్పుకోవాలంటే వాట్స్లో చెప్పాలంటే ఎంత? ఇది 50 వాట్ సోలార్ ప్యానెల్ అండి. 50 వాట్ 50 వాట్స్ కెపాసిటీ కలిగిన సోలార్ ప్యానెల్ ఇది. మామూలుగా 9,000లో వచ్చేది అది 30 వాట్ వస్తుంది. 30 వాట్ వస్తుంది. ఓకే, 50 వాట్ అంటే దీనికంటే చిన్న సైజ్ వస్తుంది అది కొంచెం. ఇదైతే పెద్ద వస్తుంది. ఇది 1.5 feet, ఇటు 1.5 feet, 1.5. అదైతే 1 feet 1 feet వస్తుంది. ఓకే, సో దీంట్లో ఇప్పుడు 11,500 తీసుకున్నారు కదా, 50 వాట్స్ అంటున్నారు. అంటే 8 నుంచి 10 ఎకరాలు 5-6 వరుసలు వేసుకున్నా సరిపోతుంది. 9,000కి తీసుకున్నది కూడా 5-6 వరుసలు వేసుకోవాలనుకుంటే సరిపోతుంది. 3 ఎకరాలు 4 ఎకరాల వరకు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఏమేమి ఇస్తారు మీరు దీంట్లో? ఇప్పుడు మేము కొనుగోలు 11,500 దాంట్లో అయితే 11,500 దాంట్లో మీకు సోలార్ 50 వాట్ సోలార్ ప్యానెల్ ఇస్తున్నాము. తర్వాత ఈ ఎనరైజర్ బాక్స్ వచ్చేసి ఫుల్ పౌడర్ కోటెడ్. దాంట్లో ఎనరైజర్ వోల్టేజ్ ఎంత బయటకు వెళ్తుందంటే 9,999 volts వెళ్తుంది అనమాట. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అంతే వెళ్ళాలి. అందుకని దాని ప్రకారమే మన 9,999 volts అవుట్పుట్ వోల్టేజ్ ఎనరైజర్ సిస్టమ్. తర్వాత 12 volts 7Ah బ్యాటరీస్ డబల్ ఇస్తాం అనమాట. 2 బ్యాటరీస్ ఇస్తున్నాం. 12 volts 7Ah బ్యాటరీస్. 12 watts ఉండేవి 2 బ్యాటరీస్. ఇంకో దాంట్లో అయినా కూడా అంతేనా? ఇంకో దాంట్లో అయితే మీకు అందులో 30 వాట్ సోలార్ ప్యానెల్, చిన్న ప్యానెల్ వస్తుంది. సేమ్ అది వచ్చేసి 8,000 volts ఎనరైజర్ సిస్టమ్. తర్వాత 7Ah బ్యాటరీ సింగిల్ బ్యాటరీ వస్తుంది. అవి కూడా మనకు బ్రాండే ఇస్తున్నాం. అన్ని కూడా బ్రాండే. అది కూడా ఎక్సైడ్ బ్యాటరీసే ఇస్తున్నాం. లోకల్ బ్యాటరీస్ ఏవి బ్యాటరీ దాంట్లో అయితేనే ఒకటి వస్తుంది, దీంట్లో అయితే కొద్ది కెపాసిటీ ఎక్కువ కలిగిన 2 వస్తాయి. ఓకే, సో ఇట్లా ఇంతవరకు ఇస్తారు మీరు. దీని మీద ఇప్పుడు మొత్తం మీద వారంటీ ఏమైనా ఇస్తారా? సోలార్ ప్యానెల్కి వచ్చేసి 20 years ఇస్తామండి. 20 years 20 సంవత్సరాల వారంటీ. మిగతా బ్యాటరీలకు బ్యాటరీలకు వచ్చేసి 1 year ఇస్తాం. బ్యాటరీలకు 1 year ఇస్తారు. ఎనరైజర్ సిస్టమ్కి బయట అయితే 1 year ఇస్తున్నారు, మనం 2 years ఇస్తున్నాం సార్. ఎనరైజర్ సిస్టమ్కి అయితేనేమో 2 years వారంటీ ఇస్తారు, బ్యాటరీకి అయితే 1 year ఇస్తారు, సోలార్ ప్యానెల్కి అయితే 20 సంవత్సరాల వారంటీ ఇస్తారు. ఓకే, సో ఈ విధంగా పెట్టుకుంటున్నారు కదా. మరి మీరు అక్కడ నుంచి పంపిస్తే రైతు ఆయన ఫిట్ చేసుకోవాలా, మీరు వచ్చి ఫిట్ చేస్తారా? అది చాలా ఈజీ కాన్సెప్ట్ సార్. అది యాక్చువల్గా మేము అక్కడ మొత్తం టోటల్ మేము ప్యాక్ చేసేటప్పుడు అన్ని కలెక్షన్స్ ఇచ్చి పంపిస్తాము. వాళ్ళకి 2 అవుట్పుట్స్ మాత్రము మేము ఎలా ఇవ్వాలనేది ఫోన్ కాంటాక్ట్ కానీ కొన్ని వీడియోస్ దాంట్లో కానీ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనే ప్రక్రియ మొత్తం దాంట్లో ఒక వీడియో రూపంలో చేసి వాళ్ళకి పంపిస్తున్నాము. మీకు జస్ట్ ఫోన్ మీద ఆర్డర్ చేసుకుంటే మీరు పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళకి ఈజీగా ఫిట్ చేసుకుంటే జస్ట్ వైరింగ్ కనెక్షన్ ఇచ్చి కూడా సరిపోతుంది. అంటే ఈ ఎత్తులో ఇట్లా కర్రలనే ఏదైనా స్తంభాన్ని కానీ ఇట్లా ఎత్తులో పెట్టుకోవాలి. దీన్ని కొంచెం ఎత్తులో పెట్టుకొని వైరింగ్ వేసుకోవాలి. ఇప్పుడు 4 ఎకరాలు వేసుకోవాలనుకోండి, ఎంత జే వైరు ఈ వైరు పడుతుంది జనరల్గా ఇట్లాంటిది? 4 ఎకరాలకైతే మీకు 20 kgs దాకా పడుతుంది. 20 kgs ఎంత ఉంటుందండి జనరల్? కేజీ 90 rupees to 95 rupees దాకా ఉంటుంది. అంటే కంపెనీ కొద్దిగా రిమోట్ ఏరియా అయితే ఒక 5 rupees పెరిగి 100 rupees వరకు ఉంటుంది. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. అంటే మామూలుగా జిఐ వైరీలో కూడా మీకు ఇలా కొన్ని ఏరియాల్లో అయితే మీకు 90 rupees, కొన్ని ఓన్లీ ఇంతవరకే ఇస్తారు. ఎందుకంటే రైతులకు అక్కడ ఎంత కావాలనేది వాళ్ళు ఎన్ని వరుసలు వేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. మళ్ళీ కర్రలు పాతుకోవాలి. ఎంత దూరంలో కర్రలు పాతుకుంటారు జనరల్గా? యాక్చువల్గా అయితే 15 అడుగులకు ఒకటి పట్టుకోవచ్చు. ఇక అక్కడ అందుబాటులో ఉన్న దాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళకు ఉండే కర్రల అందుబాటుని పంట తీరును బట్టి దగ్గర దూరం అనేది వేసుకుంటారు. ఇవి వేసుకున్న తర్వాత కోతులు కానీ ఏవి పైనుంచి కానీ కింద నుంచి కానీ ఏం రావా? అసలు రావండి. ఒక్కసారి వాటికి అది ఎప్పుడు కోతులైనా కానీ అడవి పందులు కానీ గుంపుగా వస్తాయండి. ఒక్కసారి ఒక కోతికి కొట్టినా ఆ కోతులన్నీ మిగతా కోతులన్నింటినీ అలర్ట్ చేస్తుందండి. ఒక్కదానికి షాక్ తగిలినా ఇక్కడ ఏదో ఉందనేది వాటికి అవి సిగ్నల్ ఇచ్చుకుంటాయి. ఇప్పుడు మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ చుట్టుపక్కల విలేజ్లో అన్ని కోతులకు సోలార్ ఫెన్సింగ్ అంటే అది తెలుసు కాబట్టి వాటికి ఫెన్సింగ్ నాటగానే అర్థమైపోయి కూడా కొన్ని అక్కడ పోని దాఖలాలు కూడా ఉన్నాయి. అడవి పంది కూడా కొట్టేందా ఒకసారి అడవి పంది ఇంకా చాలా భయపడుతుంది అండి. అది ఒక్కసారి తగిలిందంటే దాని లైఫ్ లాంగ్ ఆ చుట్టుపక్కల రాదండి, భయపడి దూరంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి మనుషులకు తగిలితే ఏం కాదా? ఇబ్బంది మనుషులకి ఏం కాదు. అంటే మీరు ఆల్రెడీ ఏదో సెట్ చేస్తున్నాం ఎనరైజర్లో అని చెప్పినారు. అంటే అంత ప్రమాదం జరిగేంత పవర్ బయటికి రాదు.
తర్వాత మనిషిని ముట్టుకొని ఇవ్వదండి. ఏది ఆ వైర్ అనేది వైర్ని టచ్ చేస్తే మనకు షాక్ హాఫ్ ఇంచ్ పైనుంచి వాళ్ళకి కొట్టేస్తుంది. బలవంతంగా చూడక దాని మీద పడితే అసలు పడితే మాత్రం అది కొట్టి వదిలేస్తుంది. అప్పుడు ఎమ్మటే సిస్టమ్ ఆగిపోద్ది కూడా ఆగిపోతుంది. అదే అట్లా బ్రేక్ డౌన్ కావడం ఏదో ఒకటి ఉండాలి కదా. బ్రేక్ డౌన్ దీని మెయింటెనెన్స్ ఏముంటుంది మామూలుగా రైతు పెట్టుకున్న తర్వాత? అంటే దీన్ని క్లీన్ చేసుకోవడం కానీ లేదా బ్యాటరీ పోవడం కానీ? ఇక్కడ బాక్స్ లో మాత్రం బాక్స్ ఎప్పుడు లాక్ అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ప్యానల్ని ఒక వారానికి ఒకసారి అన్న తుడుచుకోవాలండి. సోలార్ ప్యానల్ వారానికి ఒకసారి, దుమ్ము పడుతుంది, ఇది సరిగా పనిచేయదు. తర్వాత ఇలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ వీక్ ఎందుకు అవుతుంది అంటే బ్యాటరీ వీక్ అయ్యే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టుకున్న వైర్లకి ఎక్కడ గడ్డి కానీ చెట్టు కానీ ఆనకూడదు సార్. చెట్టు కానీ గడ్డి కానీ ఆనకుండా ఆనకూడదు. ఇప్పుడు మనం కట్టుకున్న కర్రలకు కూడా మనం డ్రిప్ పైప్ కానీ లేకపోతే ఇన్సులేటర్స్ కూడా వైర్ జాయింట్ వచ్చే దగ్గర ఏదైనా ప్లాస్టిక్ రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ వేసుకోవాలి. టచ్ అవ్వకూడదు. అది ఇన్సులేటర్ చేస్తే మనకు ఎక్కడ లీక్ వోల్టేజ్ కాకుండా ఉంటే సిస్టమ్ మీకు 10 సంవత్సరాలైనా పనిచేస్తుంది. ఇది మళ్ళీ చుట్టూ ఉంటుందా అండి? ఇది మధ్యలో ఒక సైడ్ కొంత వేసుకుపోయి ఒక సైడ్ కొంత వేసుకుపోతారా? చుట్టూ వేసుకొస్తారు. చుట్టూ వేసుకోవచ్చు. అంటే ఒక దగ్గర నుంచే కనెక్షన్, ఒకటే కనెక్షన్ ఉంటుంది. ఒక స్టార్ట్ పాయింట్ ఉంటుంది, ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. మళ్ళీ రౌండ్ చేయడానికి లేదు. రౌండ్ చేస్తే జామ్ అయిపోయి ఇప్పుడు ఈ నుంచి ఇట్లా స్టార్ట్ చేసుకుంటే ఇట్లా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఆగిపోతుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేయకూడదు. ఓకే, దీని నుంచి అవుట్ వెళ్తుంది, మళ్ళీ అది ఇక్కడికి వచ్చి ఎండ్ అయిపోతుంది. అంతే, దీని దగ్గరికి రాదు ఇంకా. ఓకే. సో ఇట్లా మరి ఎండలు ఎక్కువ రాని వర్షాకాలంలో, తుఫాన్ల వంటి సీజన్లలో కూడా పనిచేస్తుందా ఇది? అదే మీరు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు ఏంటంటే సార్, మేము ఇంత 50 వాట్ సోలార్ ప్యానల్ 7AH బ్యాటరీలకు ఇవ్వడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా దీనికి 30 వాట్ ప్యానల్ సరిపోతుంది. 50 వాట్ ఎందుకు ఇచ్చామంటే హెవీ రెయిన్స్, కొద్ది క్లౌడీ టైం, సన్లైట్ తక్కువ వచ్చిన టైంలో కూడా స్టోరేజ్ కెపాసిటీ దానికి 100% అనేదానికి సోలార్ ప్యానల్ కొద్ది కెపాసిటీ పెద్దది ఇస్తున్నాం. 30 వాట్స్ కూడా సరిపోతుందా? అంటే ఆ కెపాసిటీ సింగిల్ బ్యాటరీ కాబట్టి 30 వాట్, యాక్చువల్ దానికి 10 వాట్స్ సరిపోద్ది, మనం 30 వాట్ ఇస్తున్నాం. ఓకే. సో ఇది వాడుతున్న వాళ్ళకు అంటే ఇప్పటివరకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది జరిగిందా? అంటే మామూలుగా ఎవరైనా తగలడం వల్ల అట్లా ఏమైనా? ఎందుకంటే సేఫ్టీ, ఇప్పుడు పంటను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో బయట వాళ్ళకి ఎవరికి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సింది కూడా అంతే బాధ్యత ఉంటుంది. లేకపోతే రేపటి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అట్లాంటివి అయితే ఏం జరగదు. అలాంటివి అయితే ఇంతవరకు ఒక దాఖలాలు కూడా లేవు. పశువులకు ఏదైనా తగిలినా కూడా మళ్ళీ అవి దూరం పోతాయి తప్ప ఏం కాదు. వాటికి గాయం కావడం లేకపోతే అవి ఇబ్బంది పడడం ఏం జరగదు. ఇప్పుడు దీనికి ఎర్త్ పెట్టుకోవాలండి ఖచ్చితంగా. సోలార్ సిస్టమ్ ఎర్తింగ్ కొట్టాలి చాలు సార్. ఎర్తింగ్ తోనే రన్ అవుతుంది సిస్టమ్ అంతా. ఓకే. ఎర్తింగ్ ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ పవర్ వస్తుంది. ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పంపించే గైడెన్స్ వీడియోలో అన్ని పంపిస్తాం. అంటే మీరు ఒక వీడియో పంపిస్తారు, మీ దగ్గర కొన్న సపోర్టింగ్ వీడియో పంపిస్తాము, వాళ్ళు అది చూసుకొని చేసుకుంటారు. ఇది ఎట్లా పంపిస్తారు ఇవి మీకు? ఇదంతా మేము ప్యాకేజ్లో పంపిస్తాము. తర్వాత ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీ కార్గోస్ ఏదైనా పంపిస్తాం. ఎవరు కావాలన్నా మీకు ఫోన్ చేస్తే మీతో మాట్లాడితే మీరు ఫోన్లలో పంపిస్తారు. ఎట్లా ఫిట్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి వారంటీ బిల్స్ అవి కూడా ఇస్తాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది దుర్గా ప్రసాద్ గారు చెప్తున్నది. వీళ్ళ దగ్గర మొత్తం 2 రకాల సోలార్ యూనిట్లు, ఈ రకంగా ఫెన్సింగ్ యూనిట్లు దొరుకుతాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇందులో 2 కూడా కెపాసిటీని బట్టి 2 వేరువేరుగా ఉంటాయి. 3-4 ఎకరాల వరకు పంట సాగు చేసే రైతులైతే కొంత చిన్న కెపాసిటీ ఉన్నది సరిపోతుంది. 9,000 రూపాయల ధరకు వస్తుంది. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ కెపాసిటీ కలిగిన సోలార్ ప్యానెల్ ఇస్తామని చెప్తున్నారు. 11,500 రూపాయలకైతే 50 వాట్స్ కెపాసిటీ కలిగిన సోలార్ ప్యానెల్ ఇస్తాము. దానికి 2 బ్యాటరీలు ఇస్తామనేది చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఇందులో ఈ సోలార్ ప్యానెల్ దేంట్లో ఇచ్చినా కూడా దీనికి 20 సంవత్సరాల వరకు వారంటీ ఉంటుంది. బ్యాటరీ మీద అయితే 1 ఇయర్ వారంటీ ఇస్తాము. ఎనరైజర్ సిస్టమ్ అంటే ఈ సోలార్ నుంచి జనరేట్ అయిన పవర్ బ్యాటరీలోకి పోయి బ్యాటరీ నుంచి అవుట్పుట్గా బయటికి వస్తున్న క్రమంలో ఎక్కువ మొత్తంలో శక్తి బయటికి రాకుండా, బయట ఎవరైనా తగిలినా, పశువులు ఏవైనా తగిలినా, కోతులు ఏవైనా తగిలినా వాటికి ప్రాణహాని ఉండకుండా కేవలం చిన్న షాక్ తగిలేలాగా, ఆ భయంతో అవి దూరం జరిగే విధంగా ఉండేలాగా కొంత కెపాసిటీని మాత్రమే బయటికి ఇచ్చే విధంగా ఎనరైజర్ సిస్టమ్ పనిచేస్తుంది అనేది దుర్గా ప్రసాద్ గారు చెప్తున్నారు. సో ఆ ఎనరైజర్ మీద మాత్రం 2 సంవత్సరాల వారంటీ ఇస్తున్నామనేది కూడా చెప్తున్నారు. హైదరాబాద్లోని బాచుపల్లి ఏరియాలో వాళ్ళ కంపెనీ ఉంది, డీబీ సోలార్ ఇండస్ట్రీస్ పేరుతోటి. గత 12 సంవత్సరాలుగా ఈ సోలార్ యూనిట్లు తయారు చేసి విక్రయిస్తున్నామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఎవరైనా పెట్టుకుంటే దీనికి అదనంగా వీళ్ళ దగ్గర దొరికేదానికి అదనంగా చుట్టూ మనం ఎంత పొలం ఉంటే అంత పొలం చుట్టూ 2 వరుసల లేదా 3 వరుసల 4 వరుసల మన పంట తీరును బట్టి కోతుల నుంచి రక్షణ కావాలంటే ఎక్కువ వరుసల్లో, పందుల నుంచి రక్షణ కావాలంటే తక్కువ వరుసల్లో వేసుకుంటే సరిపోతుందని చెప్తున్నారు. దానికోసం ఈ విధంగా జే వైరు, సన్నటి వైరు ఉంటుంది కదా, సో ఈ వైర్ కొనుక్కోవాల్సి ఉంటుంది. కేజీ 90-95 రూపాయలు, కంపెనీలను బట్టి క్వాలిటీని బట్టి ధర దొరుకుతుంది. ఈ విధంగా వేసుకుంటే ఒక 20 కేజీలు అయితే ఒక 4 ఎకరాల వరకు సుమారుగా సరిపోతుంది. ఇంకా ఎక్కువ భూమి ఉన్న వాటికైతే 50 వాట్లు 8 ఎకరాలకు అట్లా 10 ఎకరాలకు సరిపోతుంది. దీనికైతే ఒక 20 కేజీలు కాకుండా 40 కేజీలు 50 కేజీల వరకు వైర్ పడుతుంది. సో దీనికి ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 10 ఎకరాలకు వేసుకోవాలనుకుంటే దీనికి ఒక 11,500, మొత్తం ఒక 16-17 వేలలో 10 ఎకరాల వరకు కూడా వేసుకునే అవకాశం ఉంది అనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది.
ఇంకా చిన్న మొత్తంలో అంటే 3-4 ఎకరాల భూమికి అయితే మాత్రం 9,000 రూపాయలు సోలార్ యూనిట్కు, ఈ వైర్కి ఒక 3,000, 2,500 ఈ విధంగా అవుతుంది. అంటే 11-12,000 రూపాయల్లోనే ఈ మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనం ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందే చెప్పుకున్నాం, మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతానికి సమీపంగా మనం ఉన్నాం. కౌడిపల్లి, కుల్చారం మండలాల పరిధిలో మనం ఇక్కడ ఉన్నాం. ఈ ప్రాంతంలో అయితే అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది, కోతులు, అడవి పందులు ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి రక్షణ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది రైతులు వాడుతున్నారు. ఇంతకుముందు మనతో మాట్లాడిన రైతు కర్రోల శ్రీధర్ గారు కూడా చెప్పారు, తను గతంలో ఒకటి తెచ్చుకున్న 4 సంవత్సరాల క్రితం, ఈ మధ్యన ఇంకొకటి తెచ్చుకొని వాడుతున్నానని చెప్పారు. కూరగాయలు, మొక్కజొన్న, అదేవిధంగా వరి వంటి పంటలు కూడా సాగు చేస్తున్నారు. ఇక్కడ వరిలో కూడా అడవి పందులు పడి చాలామంది పంటలు ఆగం చేస్తున్నాయి. చాలామంది రైతులు ఈ ప్రాంతంలో వరి సాగులో కూడా ఈ విధంగా సోలార్ ఫెన్సింగ్ యూనిట్ అయితే వాడుకుంటున్నారు. బాగుందనేది వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఇప్పటికే కోతులు, అడవి పందుల వాటితోటి పంట కాపాడుకోలేక ఇబ్బంది పడుతున్నట్టయితే ఈ సోలార్ ఫెన్సింగ్ అనేది కొంత మార్గంగా కనిపిస్తుంది. కాబట్టి ముందుగా కొంత భూమికి తెచ్చుకొని వాడుకొని బాగుంది అనుకుంటే మిగిలినంత భూమి కూడా విస్తరించుకుంటే మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. ఏకాఏకిన మొత్తం పెద్ద మొత్తంలో ఒకేసారి తెచ్చుకుంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలియదు. కాబట్టి ముందుగా మాత్రం కొంత భూమికి తెచ్చుకొని వేసుకోండి. అది ఎంతవరకు మీ పంటను కాపాడుతుందో చూసుకున్న తర్వాత మిగిలిన భూమి కూడా తెప్పించుకుంటే బాగుంటుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.